ఇంత మంచి టైటిల్తో ఎంతో ఆలోచించి తీస్తున్నారని దాన్ని చూస్తే అర్థమైంది. ఎందుకంటే స్పైసీ అనేది వెరీ 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 ఇంట్రెస్టింగ్, కామన్ అండ్ స్పైసీ ఫర్ ద యూత్ ఆఫ్ టుడే. సో వాళ్ళ మైండ్ హార్ట్ తెలుసుకొని అంత మంచి టైటిల్తో సినిమా ఎంతో ప్లాన్డ్గా తీస్తారని నేను ఊహించుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఒక్క ఇన్విటేషన్లో ఇచ్చిన ఫోటో ఒక్కటే ఇండికేషను, దాన్ని బాగా చక్కగా అర్థం చేసుకొని తీస్తున్నారని. తర్వాత ఆల్ న్యూ టీమ్, ఇట్స్ సమ్ రియల్ గుడ్ ప్లాన్ దే హ్యావ్ డన్ ఇట్. సో ఇది తప్పకుండా 100% సక్సెస్ అవుతుంది నా నమ్మకం. నాకు సినిమాల పెద్ద పరిచయం లేదు, అయినా కానీ ఒక్కసారి చూడంగానే స్పార్క్ ఇండికేషన్ ఇస్తుంది మనకి మనసులో. నేను వెంటనే అన్నాను తప్పకుండా ఇది సక్సెస్ అయ్యే సినిమా అని. సో ప్రసన్న గారికి, సిఎన్ రావు గారికి, ఆల్ ద డైరెక్టర్ అండ్ ఆల్ ద క్రూ ఆఫ్ దిస్ మూవీ, ఐ విష్ ఆల్ ద బెస్ట్. నాగార్జున పిక్చర్ విక్రమ్ పిక్చర్కి ఓపెనింగ్కి వెళ్ళి ఫస్ట్ డే ఆ పిక్చర్ నేను గుంటూరు జిల్లా కొనడం జరిగింది. ఆ సినిమా నేను ఆ రోజుల్లో 5 లక్షలకు కొంటే, యాక్చువల్గా ఆ రోజుల్లో విక్రమ్ అనేది చిన్న సినిమానే. ఒక్క థియేటర్లోనే 20-25 లక్షల షేర్లు వచ్చినాయి గుంటూరు జిల్లాలో. నాకు అటువంటి కళే మళ్ళీ ఈ సినిమా కనపడుతుంది. ప్రసన్నలాగా మా సాటి నిర్మాతలు, చిన్న నిర్మాతలు ఇటువంటి పిక్చర్స్ ఇంకా ఎక్కువ చేసి ఒక తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయాలని కోరుకుంటూ, ఈ సినిమాని నైజాం ఏరియాకి డాక్టర్ ఫిలోమినా గారు విల్లమేరీ కాలేజీ నైజాంకి ఫస్ట్ టైం మేమే తీసుకుంటున్నాం ఓపెనింగ్ రోజు. దీన్ని మైరీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఫిలోమినా గారి సహకారం నైజాం మొదలెట్టిన రోజే మేము తీసుకుంటామని ముందుకు రావడం చాలా అదృష్టం. ఇద్దరు ప్రొడ్యూసర్లు కలిసి నిర్మిస్తున్నారంటే వాళ్ళు చూస్ చేసుకున్న డైరెక్టర్లు కూడా, అబ్బాయి కూడా చాలా గట్టివాడే ఉంటాడని నా నమ్మకం. బికాస్ వీళ్ళిద్దరు యొక్క వ్యక్తిత్వం, మంచితనం నాకు తెలుసు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయి కూడా బాగుంటాడు. ఈ పిక్చర్ తప్పకుండా విజయవంతం అవ్వాలని, చిన్న సినిమాలు ఇలా ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు చదలవాడ శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులు ఆదరణతో ఈ సినిమా తప్పకుండా అనుకున్న కంటే ఇంకా గొప్పగా వచ్చి. యాడ్ చూస్తే చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్ అయ్యే కళ నాకు ఈ ఓపెనింగ్ రోజున కనిపిస్తుంది నాకు. అలాగే చిన్న సినిమాలు ఈ మధ్యన పెద్ద సినిమాల కన్నా కూడా మంచి సినిమాలు వచ్చి సూపర్ హిట్ కొడతా ఉన్నాయి సినిమా. అందుకని చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేదు, ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి ఈ స్పైసీ సినిమా మా ప్రసన్న గారికి చాలా కాలం తర్వాత సినిమా తీస్తున్నారు కాబట్టి ఇది సూపర్ హిట్ కొట్టి బాగా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రసన్న గారు ఫ్యూచర్లో సిఎన్ రావు గారు ఇద్దరు కలిసి మంచి కాంబినేషన్తో పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోలతోటి కాదు, మంచి హిట్ సినిమాలు ఫ్యూచర్లో కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చదలవాడ శ్రీనివాసరావు గారు, ప్రసన్న కుమార్ గారు చిన్న నిర్మాతలకు దేవుల లాంటి వాళ్ళు. ఈ రోజున ప్రసన్న కుమార్ గారు సినిమా చేస్తున్నారు. ఆయన మంచితనమే ఆయనకి గొప్ప సక్సెస్ ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక పేపర్లో ఈ స్పైసీ యాడ్ కూడా చూశాను, చాలా బాగుంది. ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాలాంటి ఆర్టిస్ట్గా పక్కన పెడితే నాలాంటి చిన్న నిర్మాతలకు ఈ రోజున ఈరోజు పెద్దలందరూ నాకు సహాయం చేసి నేను నిలబడ్డానికి కారణమయ్యారంటే వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రముఖులందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్ర బృందం మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ చారుకేష్ గారికి నా కృతజ్ఞతలండి. నేను ఒకళ్ళ సినిమాకి వెళ్ళేసి ఒకళ్ళ సినిమాని ప్రమోట్ చేయడానికి నేను చేస్తూ ఉన్న పరిస్థితిలో నా మీద ఇంతమంది వాళ్ళు చూపించిన ఆప్యాయతలకి నేను కృతజ్ఞుడై ఉంటాను. సో ఇది నా సినిమాకి నేను మాట్లాడుకుంటాం బాగుండదు, నా సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. చిన్న సినిమా గురించి మీ అందరికీ తెలుసు, అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న సినిమా తీయడానికి మేము ప్రయత్నిస్తున్నామంటే మా డైరెక్టరు, మా కథ, మా యూనిట్ మీద ఉన్న బలంతోనే మేము ముందుకొచ్చి ఈ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. అట్లాగే ఫస్ట్ వన్ మాకు వెనకుండి, ముందుండకుండా వెనకుండి నడిపిస్తూ మాకు అండదండగుండే మా బ్రదరు చదలవాడ శ్రీనివాసరావు గారు ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేయడానికి మేము ముందుకు వచ్చాం.
అట్లాగే ఫస్ట్ అందరికంటే ముందు నేనున్నాను అని చెప్పు నైజాం ఏరియాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చిన మా బ్రదర్ శ్రీ శ్రీనివాసరావు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అట్లాగే శ్రీ మధు గారు తమిళ్ మలయాళ రైట్స్ గురించి కూడా అడ్వాన్స్గా ఇవాళ నాకు ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞని. మంచి సినిమా, ఒక చిన్న సినిమాని మంచి క్వాలిటీతో తీయగలనని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను.